గారండి. మేడం ప్రభాస్ గారిది రాజసాబ్ కొత్త టీజర్ అయితే వచ్చింది. ఎలా ఉంది మేడం? మీకు ఎలా అనిపించింది? ఎలా ఉంది? నాకు చాలా బాగా అనిపించింది. కూడా చాలా బాగుంది. ఇంకా ప్రభాస్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో అందరికీ డార్లింగ్ కదా. అంటే చాలా రోజుల తర్వాత హర్రర్ ఇది. హర్రర్ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది. అంటే మీకేమనిపించింది మేడం? నాకు నచ్చింది. ఓకే, బాగుంది, చాలా బాగుంది. అంటే ప్రభాస్ గారు హర్రర్ కాన్సెప్ట్ చేస్తారంట. చేస్తారు, ఎందుకు వేరు. హీరో అన్నాక అన్నీ చేస్తారు, గట్టి మాట్లాడు. అన్ని మూవీస్ చేస్తారు హీరో అన్నప్పుడు. మరి ఈ సినిమాలో కాస్త రొమాంటిక్ లవ్ స్టోరీ అంటే పాత సినిమాలాగే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. మీకు ఎలా ఉంది? అంటే పాత సినిమాలాగా కాకుండా కొంచెం కొత్త కొత్తగా చేస్తే బాగుంటుంది. మరి అవన్నీ చూసి చూసి బోర్ కొడుతుంది. అంటే దీంతో దయ్యం అంటగా ప్రభాస్, నిజమేనా? అది క్యారెక్టర్లో కావచ్చు, కానీ రియల్గా అయితే కాదు. రియల్గా కాదు, మేము అడగలేదు. ఈ సినిమాలో దయ్యం అని అడుగుతున్నాం మేము. ఈ సినిమాలో దయ్యం క్యారెక్టర్ చేశారంటే నిజమేనా? అవునవును. అవునా? అంటే దెయ్యం క్యారెక్టర్ మేడం? దెయ్యం క్యారెక్టర్ క్యారెక్టర్ చేశారండి, కానీ బాగుంది మూవీ. బాగుందా? మూవీ చూసేసారా మీరు? చెప్పండి ముందు మేడం. మరి ఇందులో సాంగ్స్ కానీ కొన్ని రొమాంటిక్ సీన్లు కానీ కాస్త భయంకరంగా అంటే కాస్త దారుణంగా ఉంటాయి. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ప్రభాస్ అంటేనే దారుణం. అంటే ప్రభాస్ అంటే దారుణం అంటారా? ప్రభాస్ అంటే దారుణమా? దారుణం. చూడండి ఫ్రెండ్స్, ప్రభాస్ దారుణం అని అంటే రొమాంటిక్ సీన్లు కాస్త ఎక్కువగా ఉన్నట్టున్నాయి. మీకు ఎలా అనిపించింది? నాకు మంచిగా అనిపించిందండి. అంటే ఇప్పుడు ప్రభాస్ గారి నుంచి అలాంటి క్యారెక్టర్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే 45 years లో రొమాన్స్ చేయడం అవసరం అంటారా? అవసరమే ఈ సొసైటీ. అంటే రొమాంటిక్ కంటెంట్ కాకుండా ఇంకేదైనా చేయొచ్చు కదని అందరూ అంటున్నారు. మీరేమంటారు మేడం? ఎందుకు చేసే అన్ని రోజులు లేనియండి ప్రభాస్. ఓకే, ప్రభాస్ జై రెబల్ స్టార్. మేమంతా ప్రభాస్ ఫ్యాన్స్. ఓకే, చేయొచ్చు. ఏం గట్టిగా మాట్లాడలేకపోతున్నారే? తిన్నారా లేదా? మధ్యాహ్నం వీకెండ్. ఓకే, బాయ్. ఓకే మేడం.